హాయ్ అండి, నమస్తే అందరికీ. నా పేరు నాగలక్ష్మి. మాది చిన్న పల్లెటూరు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో అనేది మా ఇల్లు అనమాట. మా ఇల్లు అంటే ఓన్ హౌస్ కాదు, రెంట్కే ఉంటాము. మేము ఇక్కడికి వచ్చి 5 months అయ్యింది. ఈ వీడియో మేము ఇల్లు చూసుకోవడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందా అని వీడియో తీశాను మా వారికి పెట్టడానికి. దీంతోపాటు ఇంకొక వీడియో ఉండాలి, అది డిలీట్ అయిపోయింది. ఇక ఇదైతే మేము వచ్చిన తర్వాత ఇంటిని ఈ విధంగా మార్చుకున్నామండి. ఫస్ట్లో అయితే ఇల్లు నేను ముందు చూపించిన వీడియో లాగా ఉంటుంది. అసలు అయితే ఇక్కడ పూజ ఎందుకు చేస్తామంటే ఇక్కడ అమ్మవార్లు ప్రతిష్ఠింపబడ్డారనమాట. మా ఇంటికల్ల తాతగారు వాళ్ళు ప్రతిష్ఠించారు. ఇక్కడ మాల్చమ్మ తల్లి, పోతరాజు ఘటాలు అవి. అయితే మేము ఈ ఇంట్లోకి వచ్చే ముందు మమ్మల్ని చాలామంది చాలా రకాలుగా భయపెట్టారు. కానీ మేమైతే అస్సలు వినలేదు. మాకు సొంత ఇల్లు అనేది ఉంది, కానీ ఇల్లు చాలడం లేదని ఇలా రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇది మా ఊళ్ళో ఉన్నప్పటికీ నేనైతే ఎప్పుడు ఇంటి దగ్గరికి రాలేదు, అసలు చూడలేదు. అలా అని ఒక్కసారిగా చూసేటప్పటికి నాకు చాలా భయం వేసింది. పెద్ద ఇల్లు, చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. పల్లెటూరులో ఇవన్నీ సహజమే, కానీ ఇలాంటి ఇల్లు మాత్రం నేను ఎక్కడా చూడలేదు. కానీ ఇల్లు అయితే చాలా బాగుంది, నాకు చూసిన వెంటనే నచ్చింది. ఇక మా వారికి చెప్తే మా వారు కొంచెం భయపడాలి, నువ్వే ఒక్కదానివే ఉంటావు కదా, నేనేమో పనికి వెళ్తాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కదానివే ఉండాలి మరి అన్నారు. సరే ఎలా అయితే అలవాటు చేసుకుంటాలే అని చెప్పేసి ఎలా అయితే మేము రెంట్కి తీసుకుని వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే ఇల్లుని ఒక్కొక్క విధంగా మార్చుకుంటూ వచ్చానమాట. ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు, మా అమ్మగారు చనిపోయారు, తాతగారు మాత్రమే ఉంటారు. ఆయన కూడా వేరే ఊర్లో వాళ్ళ కూతురు దగ్గర ఉంటారనమాట. ఇక ఉండేది మేము ఒక్కలమే ఇంట్లోనే. అసలు చూడడానికి ఇల్లు అయితే చాలా భయంకరంగా ఉంది. వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోమన్నారు మా వారు. నేనైతే ఎటువంటి ఆలోచన పెట్టుకోలేదు. ఎందుకనంటే ఉన్నది అమ్మవారే కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా భయపెట్టినా మనకంత భయం ఉండదు. అమ్మవారు దెయ్యాలకైతే భయపడవచ్చు కానీ దేవతలకి భయపడవసరం లేదు కదండి. అందుకనే ధైర్యం చేసి ఒక అడుగు ముందుకే వచ్చేసాము. అలాగే మేము వచ్చిన కాడి నుంచి ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ పూజ చేస్తాము. ఉదయం అంటే దీపారాధన చేస్తాను. రోజులో ఒక్క పూట మాత్రం దీపారాధన ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడో ఒక పూట మాత్రం సాంబ్రాణి ధూపం అలా వెలిగిస్తామన్నమాట. ఇక నిష్ట అయితే కంపల్సరీగా పాటించాల్సిందే. ఇక నేను రోజు ఉదయాన్నే 5 గంటలకు లేవాలి. ఎందుకనంటే 5ంటికి లేస్తే కానీ ఇక్కడ పెద్ద దొడ్డి కదా, అదంతా ఊడ్చేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. చెత్త కూడా చాలా ఎక్కువ, ఆకులు రాలిపోతాయండి, చెట్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద చెట్లు. దానివల్ల మొత్తం ఊడ్చి కలాపు కొట్టేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. మొత్తం వాకలు తుడిచి కలాపు వేసి ముగ్గు వేసేటప్పటికి నాకు తెల్లారిపోతుంది. 6:30 గంటన్నర సమయం అయితే నాకు కరెక్ట్గా వాకలకే సరిపోతుందండి. అంత పెద్ద దొడ్డి. తీరా ఇల్లు కాకుండా పక్కన కూడా ఖాళీ స్థలం ఉంది, అది మెయిన్ రోడ్డుకు ఉంటుంది. అటు వాకిలు కూడా తుడుచుకోవాలి. ఇక అలాగే ఈలోపు మా పాప బాబు కూడా లేస్తారు. ఇక పాప అయితే కొంచెం చిన్న చిన్న పనుల్లో నాకు హెల్ప్ అయితే చేస్తుందండి. పెద్ద పనులు అయితే చేయదు. కొంచెం ఇల్లు తొడవడం, బట్టలు సర్దడం ఇలాంటి పనులు అయితే నాకు పాప హెల్ప్ చేస్తుంది. అలాగే మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా భయపెట్టారు కదా, అందులో ఏమైనా జరిగిందా అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగిందండి. దానికి నాకు ఇప్పటికీ కూడా భయమేస్తుంది. అదేంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఇంట్లోకి వచ్చిన కొత్తలో పిల్లలు మేము కూడా చాలా భయపడ్డాము, ఏం జరుగుతుందో ఏంటో అని. అంటే ఇక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి మనం ఏమాత్రం కొంచెం అశ్రద్ధ కానీ లేదా నిష్ట తక్కువగా కానీ చేసినా అది వెంటనే మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అలా కాకుండా నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే జరగాల్సినవి అనేవి జరుగుతూనే ఉన్నాయి. కానీ నాకు అమ్మవారి విషయంలో అయితే ఏమాత్రం ఎలాంటి ఇబ్బంది లేదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత మనశ్శాంతి కూడా కొంచెం నాకు ఎక్కువగానే ఉంది. కానీ చూసేవాళ్ళు కూడా చాలా భయపడ్డారు. అసలు ఆ ఇంట్లోకి వద్దంటే వెళ్తుంది, చిన్నపిల్లలు ఉన్నారు, ఏమవుతారో ఏంటో అసలు వెంటనేది ఈ అమ్మాయి అని చాలామంది చాలా రకాలుగా అన్నారు. నేను మాత్రం భారమంతా దేవుడిపైనే వేసి అలాగే వచ్చేసామండి. మాకు సొంతిల్లు ఉందని చెప్పాను కదండి, అది కూడా మాకు ఒక రోడ్డు తేడా ఉంటుంది. ఆ ఇంటికి ఈ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటాము. ఆ ఇల్లు అయితే మాకు అస్సలు చాలడం లేదండి. నాకు 2 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పాప బాబు అండి. పాప పెద్దది, బాబు చిన్నవాడు.
అలాగే నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమేమి మార్పులు చేసుకున్నామో మీకు వీడియోల రూపంలో ప్రతిదీ చెప్తాను. అయితే నేను నెక్స్ట్ వీడియో చేయాలంటే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు తెలియాలి కదా. ఇది కేవలం ఫస్ట్ వీడియో, ఇంట్రో వీడియో కాబట్టి నేను పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కనీసం ఒక 50 లైక్స్ అన్న వస్తే నేను నెక్స్ట్ వీడియో తీయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.